ఓం శాంతి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటం మనల్ని సంతోషపరుస్తుందని మనం నమ్ముతాం. సంతోషంగా ఉండటం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్యశాస్త్రంలో ఆధారాలున్నాయి. ప్రతి ఆలోచన మన శరీర కణాలపై ప్రభావం చూపుతుంది. చెడు ఆలోచన శరీరంలో అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవటానికి మన భావోద్వేగ అడ్డంకులను నయం చేసుకోవాలి. గతంలోని బాధలను మనం పట్టుకొని చింతిస్తూ కూర్చోకూడదు. మన శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ చేసేది మనం ఎలా భావిస్తామో దాని ఆధారంగా మారుతూ ఉంటుంది. ఆనందం, సంతృప్తి, ఉత్సాహం వంటి భావనలు శరీరానికి సకారాత్మక సంకేతాలను పంపుతుంది. ఇది దాని ధైర్యాన్ని పెంచుతుంది. శరీరానికి చికాకు, భయం, విమర్శలు లేదా ఆందోళన వంటి ప్రతికూల భావాలను ప్రసరింపచేయటం వల్ల మన యొక్క మనసు బలహీనపడి అనారోగ్యానికి గురి చేస్తుంది. సానుకూల, సకారాత్మక దృక్పథాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మన యొక్క అనారోగ్యాన్ని సైతం మనం పరివర్తన చేసుకోగలం. కానీ అది నొప్పిని తగ్గిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనం నొప్పులను, బాధలను కూడా చాలా బాగా తట్టుకోగలం. అదే దుఃఖంగా ఉన్నప్పుడు కోలుకోవటం కూడా ఆలస్యం అవుతుంది. సంతోషం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తుంది. మనం చురుకుగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం, బాగా విశ్రాంతి తీసుకోవటానికి మరియు మంచి సామాజిక ఆరోగ్యాన్ని ఆస్వాదించటాన్ని ఎంచుకుంటాం. మనం అసంతృప్తిగా ఉంటే ఈ అంశాలన్నింటినీ మర్చిపోతాం. పరిస్థితిపై మనస్సు నిరంతర ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తప్పుడు ఆలోచనలు, చెడు ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు వ్యాధులను సృష్టించగలవు మరియు శ్రేష్ఠ ఆలోచనలు, సరైన ఆలోచనలు వాటిని నయం చేయటంలో సహాయపడతాయి. నాకు బాగాలేదు, నాకు అధిక రక్తపోటు, నాకు మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర ఉంది. ఈ ఆలోచనలు వ్యాధి యొక్క ఎనర్జీని ప్రసరింపచేస్తాయి. ఇప్పటికే ఉన్న వ్యాధి గురించి మళ్లీ మళ్లీ చేసే ఆలోచనలు శరీరానికి అదే శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటాయి. వ్యాధిని ఇంకా తీవ్రతరం చేస్తాయి. మన శరీరాన్ని నయం చేయటానికి మన ఆలోచనలు మరియు మాటల శక్తిని ఉపయోగిద్దాం. మన శరీరం దాని సాధారణ స్థితికి తిరిగి రావటానికి వీలుగా సాధారణ స్థితి మరియు పరిపూర్ణ ఆరోగ్యం యొక్క ఆలోచనలు మాత్రమే చేద్దాం. నా శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది. నేను ఆరోగ్యవంతమైన ఆత్మను. ఇటువంటి శ్రేష్ఠ ఆలోచనలు మరియు శక్తివంతమైన మాటలతో మన శరీరం యొక్క అలసటను మనం నయం చేసుకోగలం. కావున కొద్ది సమయం మన ఆరోగ్యం కోసం, మన ఆత్మ యొక్క ఉన్నతి కోసం సమయం కేటాయిద్దాం. ఓం శాంతి.